ఈరోజు ఎమ్మెల్సీ పదవి కోసమే కాంగ్రెస్ పార్టీలో పోయిండు. అదే పోయినసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు నేను ఈ ప్రభుత్వంపై కొట్లాడతానని చెప్తే మా ఇంట్లో ఉన్న 4 ఓట్లు మేము తీర్మానమల్ల 3 ఓట్లు తీర్మానమల్లకి వేసినాం. కానీ ఈయన చోర్ అనేది తెలిసిపోయిన తర్వాత, ఈయన బట్టెబాద్ అనేది తెలిసిపోయిన తర్వాత, ఈయన పచ్చి అవకాశవాది అని తెలిసిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మొత్తం తీర్మానాలను ఓడించడం కోసం అయింది. కాబట్టి ఏమైనా మిత్రులారా, పట్టభద్రులారా, చదువుకున్న మేధావులారా, చదువుకున్న ఎంప్లాయీస్లారా, మీరు దయచేసి నా జీవిత చరిత్ర చూడండి, తీర్మానాల జీవిత చరిత్ర చూడండి. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాకేష్ రెడ్డి, ఆయన గతంలో బీజేపీ టికెట్ ఇవ్వగానే టీఆర్ఎస్లో వచ్చారు. ఆ రాకేష్ రెడ్డి జీవిత చరిత్ర చదవండి. ఇలా జీవిత చరిత్ర మొత్తం ఏనాడు ప్రజా సమస్యల మీద కొట్లాడని జీవిత చరిత్ర, ఏ రోజు ఆ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడని జీవిత చరిత్ర, రైతులకు